హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. పోయిన ఎపిసోడ్లో మనం సనక, సనాతన, సనందన మరియు సనత్ కుమారులు జయా విజయులకు భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామం, క్రోధం మరియు దురాశ దోషాల్ని అధిగమించి శుద్ధి అవ్వమని శపిస్తారు. ఈ భయంకరమైన శాపానికి జయా విజయులు భయపడిపోయి మహావిష్ణువుని ప్రార్థిస్తారు. మహావిష్ణువు వారికి 2 మార్గాల్ని చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణు భక్తులుగా భూమి మీద 7 జన్మల్ని తీసుకోవటం, ఇక రెండోది విష్ణు ద్వేషులుగా 3 జన్మల్ని తీసుకోవటం. వీటిలో దేన్నైనా ఎంచుకొని అనుభవించిన తర్వాత వారు తిరిగి వైకుంఠం చేరుకొని తమ తమ స్థానాల్లో శాశ్వతంగా ఉండవచ్చు అని చెప్తారు శ్రీ మహావిష్ణువు. అయితే శ్రీ మహావిష్ణువుకి దూరంగా 7 జన్మలు ఉండటం కంటే ఆయనకు శత్రువుగా 3 జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికే చేరుకోవాలి అనుకుంటారు జయ విజయులు. వెంటనే విష్ణువుకి శత్రువులుగా మారి 3 జన్మలు ఉండేలాగా అనుగ్రహించమని వేడుకుంటారు. తర్వాత ఏమైందో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలా శాపానికి గురైన జయ విజయులు కశ్యప ప్రజాపతి మరియు దితిలకు జన్మిస్తారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు కశ్యప ప్రజాపతి ప్రదోష వేళలో జపం చేసుకొని అగ్ని కార్యం చేసుకుంటుంటాడు. ఆయనకు దితి, అదితి అని 2 భార్యలు. అదితి యందు దేవతలు, దితి యందు రాక్షసులు పుడతారు. దితి ప్రదోష వేళలో భర్త దగ్గరకు వెళ్ళి, అందరికీ సంతానం కలిగింది, కానీ నాకే సంతానం కలగలేదు, నన్ను అనుగ్రహించి తల్లి అయ్యేటట్లు చేయమని అడిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి, ఇది ప్రదోష వేళ, లోకాన్ని బాధపట్టే ప్రాణులు, విషం కలిగిన ప్రాణులు సూర్యాస్తమయం తర్వాత నిద్ర లేచి అన్నం తినాలి అని, సత్వగుణం కలిగిన వాళ్ళు సూర్యోదయం పూర్వమే లేచి సూర్యాస్తమయం వరకు వేచి ఉండాలని ఈశ్వర శాసనం. ఉగ్రవేళ అంటే భూతాలు, పాములు, తేళ్లు, జర్రులు అన్ని అన్నం తినటానికి బయటికి వచ్చే సమయం ఇది. అంతేకాదు, ఈ అసుర సంధ్య వేళలో మహాశివుడు వృషభ వాహనదారుడై భూమండలం మీద తిరుగుతూ ఉంటాడు. ఆయన ఈ ధర్మాతిక్రమాన్ని ఒప్పుకోడు. ఈ సమయంలో భార్యా సంగమం చేస్తే లోకకంటకులైన రాక్షసులు బిడ్డలుగా కలుగుతారు, కొంచెంసేపు ఆగు అన్నాడు కశ్యప ప్రజాపతి. అయినా దితి ఆయన మాట వినలేదు. తప్పక సరే అని ఆమెను అనుగ్రహిస్తాడు కశ్యప ప్రజాపతి. కొంతకాలం తర్వాత దితి గర్భం దాల్చింది. అప్పుడు కశ్యప ప్రజాపతి దివ్య దృష్టితో చూసి, నీ కడుపున పుట్టే సంతానం లోకాన్ని రక్షించేది కాదు, లోక భయంకరులైన బిడ్డలిద్దరు జన్మిస్తారు. వారు లోకంలో ఉన్నవన్నీ మేమే అనుభవించాలి అని అంటుంటారు. ఆ కారణానికి శ్రీ మహావిష్ణువుకి విరోధులుగా అవుతారు. చివరికి విష్ణువు చేతిలోనే సంహరించబడతారు అని చెప్పాడు. అప్పుడు దితి చాలా రోధించింది. కొంతకాలానికి ఆమెకి కవల పిల్లలైన 2 కుమారులు కలిగారు. మనకి శాస్త్రంలో ముందు పుట్టినవాడు చిన్నవాడని, వెనుక పుట్టినవాడు పెద్దవాడు అని చెప్పింది. ముందు ఆడపిల్ల పుట్టి తర్వాత మగపిల్లవాడు పుడితే అన్నా చెల్లెళ్ళవుతారు. అందుకని ముందు పుట్టినవాడు హిరణ్యాక్షుడు చిన్నవాడై, వెనుక పుట్టినవాడు హిరణ్యకశిపుడు పెద్దవాడయ్యాడు. ముందు పుట్టినవాడికి హిరణ్యాక్షుడు అని, వెనక పుట్టినవాడికి హిరణ్యకశిపుడు అని పేరు పెట్టారు. తమ్ముడైన హిరణ్యాక్షుడు అంటే హిరణ్యకశిపుడికి అమితమైన ప్రేమ. హిరణ్యాక్షుడు అంటే పేరులోనే తెలుస్తుంది. హిరణ్యం అంటే బంగారం, లోభానికి ప్రతీక బంగారం. ఇలా వాడు అనుభవించడు, దాస్తాడు, అన్ని నావే అంటుంటాడు హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు అంటే పడక అనుభవానికి గుర్తు. పడక అంటే మంచం, మంచం భోగానికి గుర్తు. అందుకే పవిత్రమైన వస్తువులను మంచం మీద పెట్టరు. అంటే హిరణ్యాక్షుడు తెచ్చి దాస్తే హిరణ్యకశిపుడు అనుభవిస్తాడు. ఇది హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం. ఇలా హిరణ్యాక్షుణ్ణి సంహరించటానికి శ్రీ మహావిష్ణువు ఆదివరాహపు అవతారంలో జన్మిస్తాడు. అది ఎలానో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.